ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానం కీర్తనాలు 126 అధ్యాయం 5వ వచనం ప్రకారం, కన్నీళ్లు విడిచుచు విత్తువారు సంతోషగానంతో పంట కోసెదరు. అవును నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు నీకు చెప్తున్న మాట, నీవు కన్నీళ్లు విడుస్తున్నావు, అందరి ముందు నవ్వుతూ ఉంటావు, కానీ ఒంటరిగా ఉన్నప్పుడు ఏదో తెలియని బాధ నిన్ను వెంటాడుతుంది. ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాదు, ఎవరికైనా చెప్పుకుందామంటే అని అనుకుంటావు, కానీ ఎవరు సహాయం చేయరని తెలిసి మౌనంగా ఏడుస్తుంటావు. ఎవరి ముందు ఏడవకు, నీ పరలోకపు తండ్రి నీ ముందున్నాడు. ఆయన ముందు ఏడువు, ఆయన ముందు గోజాడు, రాకులాడు, పట్టు వదలక ఆయనతో మాట్లాడుతూనే ఉండు. నీ ఫ్రెండ్స్ ముందు, నీ రిలేటివ్స్ ముందు నీ బాధని ఎలా అయితే పంచుకుంటావో నీ తండ్రితో అలా పంచుకో. ఆయన చూస్తున్నాడు నీ ప్రతి బాధ, నీ ప్రతి కన్నీటి పొట్టు ఆయన చూస్తున్నాడు. నీ బాధలన్నీ తీరిపోయే రోజు తొందరలో ఉంది అని దేవుడి రీల్ ద్వారా నీకు చెప్తున్నాడు. ఒకరోజు వస్తుంది, ఆ రోజు కూడా నువ్వు ఏడుస్తూ అందరికి చెప్పుకుంటావు. నీ తండ్రి చేసిన మేలులను సంతోషంతో అందరితో పంచుకుంటావు. నీ సాక్ష్యాన్ని పంచుకుంటావు. నా యేసయ్య ఇలా చేశాడు, అలా చేశాడు అని గంతులు వేస్తూ చెప్పుకుంటునే రోజు తొందరలో ఉన్నది. కాబట్టి నీ కన్నీరు వృధా అవ్వట్లేదు. అది భూమిలోకి విత్తనంలాగా వెళుతుంది, వెళ్ళి ఒక